డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఇవే ఇప్పుడు సమాజాన్ని నడిపిస్తున్న అంశాలు. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, నా మన అనే మాటలు లేవు. కేవలం స్వార్థం, కేవలం నాకు నేను అంతే. ఇవే ఇప్పుడు మనిషిని నడిపిస్తున్నాయి అనిపిస్తుంది కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే. అన్న, చెల్లి, తమ్ముడు, అక్క ఈ బంధాలు ఏమయ్యాయి? ఈ బంధాలు ఎక్కడ వినిపిస్తున్నాయి? ఆస్తుల కోసం రక్త సంబంధాలను దూరం చేసుకుంటారా? ఆస్తుల కోసం రక్త సంబంధాల రక్తం చిందిస్తారా? వికారాబాద్ జిల్లా మాణిక్ నగర్లో మోసిన్, రెహమాన్ అన్నదమ్ములు. రెహమాన్ ఉపాధి కోసమని హైదరాబాద్ వచ్చాడు. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. కానీ మోసిన్, రెహమాన్ మధ్య ఇంటి స్థలం విషయంలో కాస్త గొడవలుండేవి. ఈ విషయం మాట్లాడుకుందాం రా అని అన్న రెహమాన్ను పిలిపించాడు. అన్న పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బావుండదని తమ్ముడు మర్యాదిచ్చి వెళ్ళాడు. అదే తను చేసిన తప్పు. అదే తనకు తాను రాసుకున్న చివరి గీత. ఇంటి స్థలం గురించి చర్చించుకుంటున్న సమయంలో కాస్త మాట పెరిగి వివాదం కాస్త పెద్దదిగా మారింది. దీంతో అక్కడికక్కడే అన్న మోసిన్ తమ్ముడు రెహమాన్ను బామ్మర్దితో కలిసి కొట్టి చంపేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా కేవలం ఇంటి స్థలం కోసం తమ్ముడిని చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మోసిన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒక తల్లి కడుపులో పుట్టి, ఒకే ఇంట్లో పెరిగి, ఒకరి బట్టలు ఒకరు వేసుకుని, ఒకరి ప్లేట్లో ఒకరు తిని కలిసి ఎన్నో పనులు చేసిన అన్నదమ్ములు జస్ట్ ఆస్తుల కోసం చంపుకోవడం ఏంటి? ఎవరో ఒకరు త్యాగం చేసుండాలి. లేదంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లున్నాయి, వాటి చుట్టూ తిరగాలి. అంతేగాని కాస్త ఇంటి స్థలం కోసం సొంత వారిని చంపేస్తారా? కోర్టు విలువ చేసే స్థలం కూడా కాదు కదా అది. దానికోసం సొంత తమ్ముణ్ణి చంపేశాడు ఆ అన్న. ఇలాంటి ఘటనలు చేసి జైలుకు వెళ్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఇంట్లో ఉన్నవారు ఎన్ని మాటలు పడాలి, ఎన్ని చీదరింపులు భరించాలి? ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటివి ఆగిపోవా? ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాకు డైరెండర్ కాల్ రావడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని, ఈ మాణిక్ నగర్ టౌన్లో మర్డర్ జరిగిందని. వెంటనే మేము మా టీంతో సహా అందరం ఇక్కడ చూసేసరికి ఇక్కడ రెహమాన్ అనే అబ్బాయి ఏజ్ 24 ఇయర్స్, అతను తీవ్రమైన రక్తగాయాలతో పడి ఇక్కడ చనిపోవడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడ వచ్చి విచారిస్తే వీళ్ళ బ్రదరగు మోసిన్ అండ్ వాళ్ళ బామ్మర్ది గౌస్ ఇద్దరు కలిసి ఒక హౌస్ ప్రాపర్టీ గురించి ఆ ఇష్యూ గురించి మధ్యాహ్నం కూడా అరౌండ్ 12 o'clock ఆ టైంలో కూడా చిన్న పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అక్కడ సెటిల్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ విషయంలో కొట్లాడుకొని అతనితో పదైన ఆదాయం కొట్టి అతని మెడ పైన, ఛాతి పైన, తర్వాత నడుము పైన కొట్టి చంపేసి పారిపోయింది. సో వాళ్ళని బాడీ పోస్ట్మార్టం వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం కన్నవారిని, రక్త సంబంధీకుల్ని చంపేయటం శరామామూలుగా మారిపోయింది. తమ్ముడిని చంపిన తర్వాత ఆస్తి వస్తుందా? చట్టం ఊరుకుంటుందా? ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉంటూ బయట తిరగటం సులభమా? ఆ ఆస్తిని అనుభవించడం ఈజీనా? ఆస్తి ఇప్పుడు మీ పేరు మీద అవుతుందా? క్షణికావేశంలో పెద్ద తప్పు చేసి వచ్చే ఆస్తిని కూడా రాకుండా పిల్లలను కూడా ఇబ్బందుల్లో పెడుతున్నారు ఇలాంటి వారు.